లైఫ్లో రిస్క్ చేయాలా వద్దా, ఎంతవరకు చేయాలి, చేస్తే నేను 2021 నుంచి చేద్దాం అనుకుంటున్నా. హీరో గోప్రో ఉంటుంది కదా, 6 or 7 నాకు తెలిసి, కొందాం అనుకుంటా 5 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తాం, 5 years అయిపోయింది. ఇక ఈరోజు రిస్క్ చేసిన. ఇక రిస్క్ చేయనీకే 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి, ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతున్నది, 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తున్నది. ఎందుకంటే మన పర్సనల్ యూజ్, ఇందులోనే వీడియోలు, ఎడిటింగ్, షూటింగ్ అన్నీ ఈ ఫోన్లోనే. 256 GBలో 253 GB ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు వచ్చేటప్పుడు కూడా 10 GB పాత చేసిన వీడియోలన్నీ డిలీట్ చేసి వచ్చిన. అందుకే ఒక యాక్షన్ కెమెరా అయితే తీసుకుందాం అనుకుంటున్నా, DJI. చూద్దాం ఇక, అదొకటి. స్టోరేజ్ ప్రాబ్లం, ఇంకోటి హీట్ అవుతుంది ఫోన్. అందుకే ఇక ఫోన్లో కూడా ఊరికే డిలీట్ చేయాల్సి వస్తున్నది. అందుకే రిస్క్ చేద్దామని అనుకుంటున్నా. ఇక మన మైండ్ మనం చెప్పినట్టు తినది. ఒకసారేమో కొందాం అనిపిస్తుంది, ఒకసారేమో వద్దు అనిపిస్తుంది. నాకు ఒక్కనికే ఇట్లా అనిపిస్తా, లేకపోతే ప్రపంచం అంతా ఇంతే అనిపిస్తా నాకు తెలియదు. ఒకసారేమో గంతగానం ఎందుకు రాబాయి, ఉన్న ఫోన్తోనే మేనేజ్ చేసుకో అని ఒకసారి అనిపిస్తుంది. ఒకసారేమో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటావు అని అట్లా అనిపిస్తుంది. ఏం చేయాలో పిచ్చి లేస్తున్నది నాకైతే. ఈ సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అనుకుంటున్నా, Day 1 నుంచి. ఈరోజు Day 86. అంటే మనకు ఒక్క కంటెంట్కే కాదు, మనం డైలీ 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. మల్టిపుల్ కంటెంట్స్, మనం ఛాలెంజెస్ చేస్తాం, అది నేర్చుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఏదైనా మల్టిపుల్ కంటెంట్స్, సైక్లింగ్ కంటెంటే కాకుండా అన్నిటికి యూజ్ అవుతుంది. ఇక మనం చేసేది అడ్వెంచర్. అందుకే అడ్వెంచర్ యాక్షన్ కెమెరా తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఇక, ఈరోజు రేపట్లో వస్తే రేపు అడ్వెంచర్ కెమెరానే మీరు చూస్తారు. ఇక అది సంగతి. ఇక రిస్క్ చేసేద్దాం. ఇక ఈ 2026లో ఏదో ఒకటి చేసేద్దాం. అంటే నేను ఖాళీగా ఉండి ఏం చేయట్లేదు, జాబ్ చేస్తున్నా, అది కూడా EMIలో. మన ఫస్ట్ జాబ్ ఇంపార్టెంట్, అది సంగతి.